అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్లో విస్తృతమైనటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభకు భారీగా ఏర్పాట్లకు సన్నాహాలు జరుగుతున్నాయి. 1,00,000 మందికి పైగా రావడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేసినటువంటి ప్రస్తుతంలో దాదాపు స్టేషన్ గణపూర్ ఎమ్మెల్యేగా ఇదివరకు డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి కడియం శ్రీహర్ గారు విస్తృత ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. అలాగే కేఆర్ నాగరాజ్ గారు కూడా దగ్గరుండి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధాన నాయకులు కూడా ఈ సభకు వచ్చేటువంటి విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే పోలీసులు కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నటువంటి నేపథ్యంలో జన సమీకరణకు కూడా ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా దగ్గరుండి చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికీ 7 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులే ఉండడము ఈ పార్టీకి ఒక బలమైనటువంటి ఊపిని తీసుకొచ్చేటువంటి అంశంగా మారింది. ఇప్పటికే వరంగల్లో మహబూబాద్ పార్లమెంటు ఎన్నికలకు సంబంధించినటువంటి సభ విస్తృతమైనటువంటి ఏర్పాట్లు అలాగే సక్సెస్ కావడంతో దానికి మించి ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికి కడియం శ్రీహర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఒక ఉత్సాహమైనటువంటి జోష్ కాంగ్రెస్ కార్యకర్తలో కనిపిస్తుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? పిసిసి అధ్యక్షులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులలోనే కాదు ప్రజల్లో కూడా వారంటే ఒక క్రేజ్ ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు వస్తున్న సభకు తప్పకుండా క్రేజ్ ఉంటుంది. చాలామంది కూడా ఉత్సాహంగా పాల్గొనాలనే ఆలోచనతో ఉన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మా బహిరంగ సభ ప్రారంభం అవుతుంది. 3 గంటల వరకే ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ నుంచి బై రోడ్ వస్తున్నారు. దాదాపు సభకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నాం. 1,00,000 మంది ప్రజలు, రైతులు, అదేవిధంగా మహిళలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు వస్తారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అన్ని నియోజకవర్గాల నుంచి కూడా అనుకున్న దానికంటే ఎక్కువ మంది తరలి వస్తున్నారు. సభ బ్రహ్మాండంగా జరుగుతుంది. సార్, ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన ప్రతిసారి ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క ప్రత్యేకతతో ముందుకెళ్తున్నారు. హామీల అమలుపై కూడా స్పష్టత ఇస్తున్నారు. ఈ సభా వేదికగా ఏమైనా కొత్త అంశాన్ని తెర మీద తీసుకురాబోతున్నారా? కార్యకర్తల ఉత్సాహం అయితే రోజు పెరుగుతున్న నేపథ్యంలో చూద్దాం ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారో. ముందుగా నేను ఇలా చెప్తాను, ముఖ్యమంత్రి గారు మాత్రం తప్పకుండా బీఆర్ఎస్, బీజేపీ చేస్తున్న విమర్శలకు ఘాటైన సమాధానం చెప్తారు. రెండోది, ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి పైన కూడా మాట్లాడతారు. ఓకే, ఇప్పుడు 7 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి హస్తగతమైనటువంటి నేపథ్యంలో కడియం శ్రీహరి గారు టార్గెట్గా అందరూ ఒక మూకుమ్మడి దాడి ఉన్నట్టుగా అనిపిస్తుంది ప్రస్తుతానికి. దీన్ని ఎట్లా ఎదుర్కోబోతున్నారు? మీకున్నటువంటి అంచనాలు, ప్రయత్నాలు, మీ వాగ్బాణాలు ఎలా ఉంటున్నాయి? ప్రతి ఒక్కరు కడియం శ్రీహరిని టార్గెట్ చేస్తున్నారంటే వాళ్ళ దృష్టిలో కడియం శ్రీహరి చాలా బలవంతుడు అన్నట్టే కదా. బలహీనుని విమర్శించే ప్రయత్నం చేయరు, బలవంతుడినే టార్గెట్గా చేసుకొని విమర్శిస్తారు. సంతోషం, వాళ్ళందరూ కూడా నన్నే టార్గెట్ చేసుకుంటున్నారంటే నన్ను చూసి భయపడుతున్నట్టు లెక్క. కానీ వరంగల్ పార్లమెంట్ పరిధిలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. 7 శాసనసభ్యులు ఉన్నారు. 7 కూడా బ్రహ్మాండంగా అభ్యర్థి విజయం కొరకు కష్టపడి పనిచేస్తున్నారు. దానికి తోడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఉంది, సోనియా గాంధీ గారి నాయకత్వం ఉంది, రాహుల్ గాంధీ గారి నాయకత్వం ఉన్నది. ప్రజలలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ పట్ల ఎవరెన్ని విమర్శలు చేసినా సానుకూలమైన వైఖరి ఉన్నది. కాబట్టి 2 లక్షల పైచిలకు ఓట్లతోని వరంగల్ లోక్సభను కాంగ్రెస్ పార్టీ హస్తగతం చేసుకోబోతున్నది. సార్, 40 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయాలు ఉన్నటువంటి మీరు ఒక కామెంట్ చేశారు. ఏంటంటే రాబోయే ఎన్నికల్లో నేను రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని చెప్పి అంటున్నారు. రాజకీయాల్లో మీరున్నటువంటి అనుభవము, కావ్య గారు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేశారు. మరి వారికి మీ సపోర్ట్ ఎల్లప్పుడూ ఉంటుందా? ఇప్పుడున్నటువంటి మీరైతే తట్టుకోగలిగారో, ఇప్పుడు మీరు రాజకీయ రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు పరిస్థితి? అది భవిష్యత్తే నిర్ణయించాలి. అందరికీ అవకాశాలు వస్తాయి. వచ్చిన అవకాశాలను ఎవరు సద్వినియోగం చేసుకుంటారు, వచ్చిన అవకాశాలను ప్రజల కొరకు ఎవరు ఉపయోగిస్తారనే దానిపైనే వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ ఉంటుంది. ఆ ఒక్క టర్మ్కే నానా యాగి చేసుకొని అనవసరమైన కాంట్రవర్సీలు ఇరుక్కొని చెడ్డ పేరు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళు ఆగమవుతారు. అలా కాకుండా వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకొని ప్రజల మధ్యన ఉంటూ ప్రజలకు తోచిన విధంగా సహాయం చేస్తూ అభివృద్ధికి ఎవరైతే పాటుపడతారో ప్రజలు తప్పకుండా ఆశీర్వదిస్తారు. దానికి ఉదాహరణ నేనే. ఎందుకంటే 15 సంవత్సరాల తర్వాత నేను గన్పూర్లో మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేసిన. నాకు వాళ్ళకు ఒక 15 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. అయినా గతంలో నేను చేసిన పనులను దృష్టిలో పెట్టుకుని నన్ను మన వాళ్ళు గెలిపించారు. అంటే ప్రజలు పనిచేసే వారిని, నిజాయితీ పరులని తప్పకుండా
ఆదరిస్తారు, ఆశీర్వదిస్తారనే నమ్మకం నాకుంది. సార్ ఇప్పుడు బీజేపీ ఏమో జాతీయంగా తీసుకుంటున్నటువంటి విధానాలు మాకు ప్లస్ అవుతున్నాయి, జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయలో తమకంటూ ఒక క్రేజ్ ఏర్పరచుకుంటున్నాం అని చెప్పి బీజేపీ చెప్పుకుంటుంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా ఇప్పుడు మాకు ఉన్నటువంటి పరిస్థితుల్లో, ఎందుకంటే కొంతమంది ఎన్నికల హామీలకు నమ్మి మోసపోయే మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు, కానీ నిజమైనటువంటి అంటే వాళ్ళ అంతర్దృష్టి అంత లేదని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఇలాంటి సమయంలో మీకు ఈ రెండు పార్టీల నుంచి బలమైన ప్రత్యర్థులుగా మీరు ఎవరైనా భావిస్తున్నారు? మీకు వాళ్ళని ఎదుర్కొనేటువంటి వ్యవస్థ ఎట్లా ఉండబోతుంది? బీఆర్ఎస్ పార్టీ ఇంకా ఓటమి నుంచి గుణపాఠం నేర్చుకున్నట్టుగా కనిపించడం లేదు. అవే అహంకారపు మాటలు మాట్లాడుతున్నారు. ప్రజలే తప్పు చేశారు అనే విధంగా మాట్లాడుతున్నారంటే ప్రజల తీర్పును అవమానపరిచినట్టుగానే భావించవలసి వస్తుంది. ఆ అహంకారం తగ్గించుకొని ఓటమికి కారణాలేంటో విశ్లేషించుకొని ప్రజల మెప్పు పొందే విధంగా ప్రయత్నాలు చేయాలి. అది బీఆర్ఎస్ చేయడం లేదు. ఇక బీజేపీ తెలంగాణకి ఏం చేసిందో చెప్పి ఓట్లు అడగాలి. తెలంగాణకు ఎన్ని నిధులు ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని ప్రాజెక్టులు ఇచ్చారు, తెలంగాణకి ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చారు, తెలంగాణకి ఏమైనా కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చారా, తెలంగాణకి ఏమైనా స్టీల్ ఫ్యాక్టరీ ఇచ్చారా, ఏమి చేశారు తెలంగాణకు విభజన చట్టములో పొందుపరిచిన హామీలను నెరవేర్చకపోగా ఏ ఒక్క పని కూడా చెప్పుకోదగ్గ ఏ ఒక్క పని కూడా తెలంగాణకు ఈ 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ గారు చేయలేదు. మరి ఏ ముఖం పెట్టుకొని బీజేపీ వాళ్ళు వచ్చి ఇప్పుడు ఓట్లాడుతున్నారో మాకు అర్థం కావాలి. బీజేపీ వాళ్లకు ఇంకొక మాట చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటునే ప్రధానమంత్రి గారు అవమానపరిచే విధంగా మాట్లాడారు. తల్లి చనిపోయింది, బిడ్డ బతికింది అని. అంటే అంత నిరంకుశమైన ధోరణిలో నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు. అన్నిటికంటే మించి భారతీయ జనతా పార్టీ ద్వారా పేద బడుగు బలహీన వర్గాలకు ప్రమాదం పొంచి ఉన్నారు. ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ, దళితులు కానీ, మహిళలు కానీ, బీసీలు కానీ వాళ్ళ దృష్టిలో మనుషులుగా పరిగణించబడడం లేదు. ఈ వర్గాలను అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం, దాడులు చేసే ప్రయత్నం, మానసికంగా కుంగదీసే ప్రయత్నం చేస్తున్నారు. మొన్నటికి మొన్న నరేంద్ర మోడీ గారి ముస్లిమ్స్ గురించి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఎలక్షన్ కమిషన్ నిజంగా ఇండిపెండెంట్గా ఉంటే తక్షణమే నరేంద్ర మోడీ గారిని డిస్క్వాలిఫై చేయాలి. అంటే ఈ సంస్థలన్నింటినీ కూడా ఆయన గుప్పిట్లో పెట్టుకొని ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజలు దీన్ని గమనిస్తున్నారు. బీజేపీకి తప్పకుండా తెలంగాణలో ప్రజలు గుణపాఠం చెప్తారు. ఎందుకంటే తెలంగాణలో వామపక్ష భావజాలం ఎక్కువ, తెలంగాణలో సామాజిక ఉద్యమాలు ఎక్కువ, తెలంగాణలో విప్లవ ఉద్యమాలు ఎక్కువ. కాబట్టి తప్పకుండా తెలంగాణ ప్రజలు బీజేపీకి గుణపాఠం చెప్తారు. ఓకే సార్, కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ, ఇటు బీఆర్ఎస్ కానీ, ఈ మూడు ఎప్పుడు ఎన్నికలు వచ్చినప్పటికీ కూడా ఒకేటి. ఎందుకంటే మామనూరు ఎయిర్పోర్ట్ అస్త్రం ఒకటి, అలాగే కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ, కాజుపేట జంక్షను, ఇవి అస్త్రాలు తెరపై తీసుకొస్తున్నారు. కానీ దశాబ్దాలు గడుస్తున్నప్పటికీ కూడా వాటిలో పురోగతి లేదన్నది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే. బీఆర్ఎస్ పార్టీ నుండి కొంత చేస్తున్నప్పటికీ కూడా మీరే అసలు ఏమైనా ఇనిషియేషన్ తీసుకుంటున్నారా? ఏం చేయలేదు. ఇప్పుడు మీకు కేంద్రంలో 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ వైపు నుంచి ఏమాత్రం ప్రయత్నం జరగలేదు. రాష్ట్రంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఉన్నది, వాళ్ళ వైపు నుంచి కూడా ఏం ప్రయత్నం జరగలేదు. ఇప్పుడు వాళ్ళు ప్రయత్నం చేయకుండా నిన్న మొన్న అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టే ప్రయత్నం చేయడము అంటే వాళ్ళ దిగజాడు రాజకీయాలే. తప్పుడు ప్రచారం తప్ప మరొకటి కాదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎవరు ఏం చేయలేదని చెప్పి. ఇప్పుడు కొత్తగా మీరు ఈ పార్లమెంటు ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో కావ్యం గారు కొత్తగా రాజకీయ అరంగేట్రం చేస్తున్నటువంటి తరుణంలో మీరు గుర్తించినటువంటి అంశాలు, పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా గుర్తించారా? ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఎన్నికల ద్వారా? అభ్యర్థి ఎన్నికల మేనిఫెస్టోలో అవన్నీ చెప్తారు. త్వరలోనే ఆ ఎన్నికల మేనిఫెస్టోతో మీ ముందుకు వస్తారు. థ్యాంక్ యూ సార్. అయితే ఇప్పటికీ వరంగల్ పార్లమెంటు పరిధిలో జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ పార్టీలు ఉత్సాహంగా దూసుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎవరి పంతాలో వారు వెళ్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రజా బలం మాకుంది, ప్రజల ద్వారానే ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ మాకుంది, 7 ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి స్థానిక సంబంధించినటువంటి వాళ్ళే కావడంతో మాకు ఓటమిపై భయాందోళనలు అవసరం లేదు, గెలుపు ఖచ్చితంగా తమదే అన్నటువంటి ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకుంటున్నటువంటి విధానాలే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామన్నటువంటి ఆశాభావాన్ని కడియం శ్రీహరి వ్యక్తం చేస్తున్నారు. మడికొండ నుండి కెమెరా పర్సన్ రాజుతో వెంకటరత్నం, RTV వరంగల్. నమస్తే అండి.
ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.